క్రైస్తవుడు అయితే, నేను క్రైస్తవురాలనైతే కనుక సిలువను మోసుకుంటూ వెంబడించాలి. ఎవరు సిలువ? మన సిలువ. తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడింపాలి. ఒకవేళ వెంబడించకపోతే ఆడు క్రైస్తవుడు కాదని ఇక్కడ అర్థం. అంతే కదా? శిష్యులు క్రైస్తవుడు అంటే ఎవడైతే ఆ పరిస్థితులు కూడా ప్రయాణించి, అంటే షార్ట్ కట్లో వచ్చేదామని లేదా సిలువలో దొంగలాగా వచ్చేదామని ఈ దొంగ ప్లాన్లు వేసిన వాళ్ళు ఎవరో కూడా నాకు శిష్యులు కాదు, మరి క్రైస్తవులు కాదు. అవునా కదా? ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే? నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే ఎలా ఉండాలి? సిలువను వెంబడించాలి. అది సిలువను వెంబడించడం చాలా కష్టం. అంటే ఒకవేళ నువ్వు క్రైస్తవురాలు కాకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అన్యజనుల్లో నా నామము ఇంటికే ఏమవుతుంది? గణపరచబడుతుందా? దూషించబడుతుంది. అందుకే యేసు ప్రభు నమ్మకం ఈ రోజు నుంచి అంటే మనం ఖచ్చితంగా క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా బ్రతకాలనుకుంటే కనుక నీకు భిన్నమైన పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, నీవు అనుకోని పరిస్థితులు వస్తాయి. అగ్ని గుండం వంటి శ్రమలు వస్తాయి, సింహాల బోనులు లాంటి శ్రమలు వస్తాయి, రంపములతో కోయబడే పరిస్థితులు వస్తాయి. సుఖమైన పరిస్థితులు రావు క్రైస్తవులకి.